మద్యపాన నిషేధం అన్నారు, ఆ తర్వాత ఇష్టానుసారంగా రేట్లు పెంచేశారు, ఆ తర్వాత స్టార్ హోటల్స్కే పరిమితం అని చెప్పారు. అట్లా మద్యం పైన వచ్చినటువంటి ఆదాయాన్ని పూర్తిగా కూడా తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన కొద్దిమంది రాజకేశ్ రెడ్డి, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత ధనుంజయ రెడ్డి, ఇట్లా వీళ్ళందరూ తరలించుకొని పోయినటువంటి దృశ్యాలు తీసుకెళ్లి మళ్ళీ ప్యాలెస్లో అప్పచెప్పినటువంటి విషయం తెలిసిందే. సో ఇదంతా 2019లో అధికారంలోకి రాకముందే ఒక బ్లూ ప్రింట్ వేసుకున్నారంట వీళ్ళంతా. అంటే మనం అధికారంలోకి వస్తే ఏం చేయాలి, దేనిపైన ఎక్కువగా దోచుకోవచ్చు, ఈ ఉద్దేశంతోనే తీసుకొచ్చింది మద్యపాన నిషేధం. సో ఈ పేరు చెప్పేసి ఇష్టానుసారంగా దోచుకున్నారు వాళ్ళంతా. ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దీంట్లో చాలా పెద్ద స్కామ్ కూడా, ఒక పెద్ద ఆలోచన కూడా వీళ్ళు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఎన్నికల ఖర్చు కోసం మద్యం ముడుపులను పూర్తిగా వైసీపీ వాడేసినట్టుగా తెలుస్తోంది. 43 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాల కోసం 100 కోట్ల రూపాయల డబ్బులను తరలించినట్టుగా పూర్తిగా రూట్ మ్యాప్ అంతా కూడా సిట్ అధికారులు కూడా కనుక్కున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎంక్వైరీలో జరుగుతూ ఉంది. కానీ ఇటు రాజకేశ్ రెడ్డి ఆదేశాలను ఆచరణలోకి తీసుకువచ్చినటువంటి ఇతర నిందితులు పూర్తిగా ఎక్కడి నుంచి సొమ్మంతా తరలించారు, ఎట్లా తీసుకొచ్చారు, డిస్టిలరీస్ దగ్గర నుంచి ఏ విధంగా వీళ్ళు డబ్బు తీసుకొచ్చారు, ఆ తర్వాత ఎట్లా తరలించారు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు డబ్బు తరలించింది కూడా మద్యం పైన వచ్చినటువంటి డిస్టిలరీస్ కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్నే ఆయన తీసుకొస్తుంటే అక్కడ పోలీసులు పట్టుకోవడం జరిగింది జగ్గయ్యపేటలో. సో ఇవన్నీ కూడా అంటే వీళ్ళంతా ముందే ప్లాన్ చేసుకున్నారు, ఈ విధంగా మనం డబ్బంతా కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, ఆ తర్వాత రాష్ట్రాన్ని ఆల్రెడీ సగం దోచేశారు, మిగతా సగాన్ని కూడా దోచేసుకుందాం, ఇది వాళ్ళ ప్లాన్. పూర్తిగా హైదరాబాద్ నుంచి విజయవాడ, తాడేపల్లి, ఒంగోలు, తిరుపతికి లిక్కర్ సొమ్మంతా కూడా వీళ్ళు పారించినట్టుగా తెలుస్తోంది. 8 మంది పాత్రపై కూడా పూర్తిగా ఆధారాలు కూడా సిట్ అధికారులు సేకరించారు. కేసులు కూడా నమోదు కాగానే వీళ్ళంతా విదేశాలకు జంప్ అయ్యే ప్రయత్నం చేశారు. మనం చూస్తూ ఉన్నాం. రాజకేశ్ రెడ్డి రాజేష్ అనే పేరుతో మళ్ళీ హైదరాబాద్లో పట్టుబడ్డటువంటి విషయం చూసాం. ఇట్లా వీళ్ళంతా పేర్లు మార్చుకొని ఈ విధంగా మళ్ళీ పరారయ్యే ప్రయత్నం కూడా చేసిన అంశం మనం కనిపించింది. సో వీళ్ళందరూ కూడా వెళ్తున్న ప్రదేశం ఏంటి, లండన్ వెళ్ళడము, లేదు అంటే ఈ మధ్య మళ్ళీ మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేదంటే కొడాలి నాని కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఏది ఇటు కలకత్తా మీద నుంచి ఏదైతే పక్కన ఇటు బ్రెజిల్ కాదు కోల్కతా మీద నుంచి కొలంబోకి వెళ్ళే ప్రయత్నం ఈ మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏంటి కొలంబో లింకులేంటి, కొలంబోకి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఈ మత్తు పదార్థాలకు సంబంధించి అక్కడ చాలా విచ్చలవిడిగా, ఆ తర్వాత క్యాసినో కావచ్చు, ఇట్లాంటి బిజినెస్లు కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. క్యాసినో గురించి ఇంకా కొడాలి నాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గుడివాళ్ళలో క్యాసినో కింగ్ ఎవరంటే అందరూ చెప్తారు. సో ఈ నేపథ్యంలో ఈ మధ్య బ్రెజిల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. ఆ బ్రెజిల్లో మరి ఏం చేయబోతున్నారు, బ్రెజిల్లో ఏం జరుగుతోంది? ఎందుకంటే గతంలో విజయసాయి రెడ్డి కూడా బ్రెజిల్ అధ్యక్షునికి శుభాకాంక్షలు చెప్పారు. మరి ఎట్లా పరిచయం ఈయనకు ఏంటో మరి ఎవరికి తెలియదు. ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం బ్రెజిల్ లింకులు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఆమ్స్టర్డామ్, జగన్మోహన్ రెడ్డి లండన్కు వెళ్లే సమయంలో ఆమ్స్టర్డామ్ దగ్గర విమానం ఏదో సాంకేతిక లోపం అంటూ, సిగ్నలింగ్ లేదు అంటూ అక్కడ దిగడం, ఆ తర్వాత బ్రెజిల్, ఇవన్నీ కూడా లింక్స్ కూడా అప్పుడు బయటకు వచ్చాయి. అక్కడ ఎందుకు వెళ్ళారు అనేది, ఈ బ్రెజిల్ కావచ్చు, ఆ తర్వాత ఈ ఆమ్స్టర్డామ్, ఈ బ్రెజిల్ ముఖ్యంగా హవాలాకు చాలా పెట్టింది పేరు ఇదంతా కూడా. అంటే మనీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది, మరి హవాలా ఈ నోటుకు సంబంధించి సగం నోటు చూపిస్తే మరి డబ్బు సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇట్లాంటిది ఏమైనా అక్కడ ఉంటుందా, అసలు ఏం జరిగింది, ఈ లింక్ అంతా కూడా ఏంటి, ఇటు కొలంబో ఏంటి, తర్వాత ఆమ్స్టర్డామ్ బ్రెజిల్ ఏంటి, మరి ఏం చేయబోతున్నారు? ఈ విధంగా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టి పూర్తిగా రాష్ట్రాన్ని దోచేద్దాం, అధికారంలోకి వచ్చేద్దామనే ప్రయత్నం. కానీ ప్రజలు కనిపెట్టారు, ప్రజలు గుర్తించారు. దీన్ని 11కు పరిమితం చేసి పులివెందులకే పరిమితం చేసినా కానీ ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్లో ఉంటున్న పరిస్థితి ప్రస్తుతం కనబడతా ఉంది. సో మళ్ళీ అధికారంలోకి వస్తే మనం ఇంకా ఏం దోచొచ్చు అనేది ఈ గత 5 సంవత్సరాల్లో మరో బ్లూ ప్రింట్ వేసుకున్నారంట. మరి దేన్ని దోచేయాలనుకున్నారు ఏంటి అనేది మాత్రం తెలియదు. ముఖ్యంగా శేషాచలం అడవులు ఉన్నాయి, మరి వాటిని ఆ ఎర్రచందనాన్ని మిగతా దాదాపుగా 30% దాంట్లో కొల్లగొట్టేశారు. మిగతాది కూడా కొల్లగొట్టి ఇటేమైనా శ్రీలంక నుంచి మళ్ళీ కొలంబో, అట్నుంచి విదేశాలకు ఏమైనా తరలించే ప్రయత్నం ప్లాన్లు చేశారా? ఎందుకంటే ఈ కొలంబో పేరు కూడా చాలా వినిపిస్తూ ఉంది ఈ మధ్య. కొలంబోకి ఎందుకు వెళ్తున్నారు వీళ్ళంతా?
అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా పూర్తిగా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ లిక్కర్లో సంపాదించిన కొల్లగొట్టిన ప్రజల ప్రాణాలు తీసి వాళ్ళ రక్తంతో కూడబెట్టినటువంటి ఈ లిక్కర్కి సంబంధించినటువంటి డబ్బంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టే ప్రయత్నం చేశారు. సో ప్రజలు మంచి గుణపాఠం చెప్పారు. ఇప్పుడు పోలీసులు కావచ్చు, సిట్ అధికారులు వాళ్ళకు శిక్షలు వెయ్యాలి, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ శిక్షలు పడాలి అనే చర్చనైతే జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు.